అందరు బాగున్నారా? ప్రభు పేరిట మీ అందరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 146వ కీర్తన 3వ వాక్యం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదిరిపోయింది. చాలా మంది జీవితాల్లో వారి పరిస్థితులను బట్టి, ఎదుటివారు గాయపరుస్తున్న మాటలను బట్టి గుండె చెదిరిపోయే అవకాశం ఉంది. భర్త పెడుతున్న బాధలను బట్టి భార్య గుండె భార్య పెడుతున్న బాధలను బట్టి భర్త కూడా గుండె చెదిరిపోయే అవకాశం ఉంది. ఏదో ఒక భయంకరమైన సంఘటన ద్వారా నీ గుండె నష్టాల ద్వారా, అనారోగ్యం ద్వారా అయితే నా దేవుడు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టువాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, మనుషులు బాహ్యంగా కనపడేటటువంటి దానికి వైద్యాన్ని అందించగలరు. ఏదైనా రోగము వస్తే దానిని బాగు చేయడానికి మందులు ఉపయోగకరంగా వారు తయారు చేశారు. కానీ దేవుడైతే హృదయ అంతరంగములో ఉండబడిన ఆ వ్యాధిని, ఆ మానసిక వేదనను ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. మనుష్యులు చెయ్యలేనిది నా దేవుడు చేయగలడు. గుండె చెదిరిపోయి ఉన్నావా? దుఃఖముతో ఉన్నావా? బాధతో ఉన్నావా? వేదనతో ఉన్నావా? నీ భర్తను బట్టి గుండె చెదిరిపోయావా? నీ భార్యను బట్టి ఏ సమస్యను బట్టి గుండె చెదిరిపోయి గాయపరచబడి, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, వారి మాటలు తూటా కంటే శక్తి కలిగినటువంటివిగా ఉంటాయి. ఆ మాటతో ఆ వ్యక్తిని గాయపరుస్తూ ఉంటారు. ఆ గాయాలు మానాలంటే భౌతికంగా కనపడే వైద్యము ద్వారా అవి మానవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేటటువంటి వారు. సాధారణంగా మనం అంటుంటాం, మానసిక వ్యాధికి మందు లేదు. ఒక రోగం వస్తే దానికి వైద్యాన్ని అందించగలరు, కానీ మానసిక వ్యాధికి మందు లేదు. లోపల కుమిలిపోయి, కుంగిపోయి, కృషించిపోయి అది దినదినం పెరిగిపోతా ఉంటుంది. కానీ నా దేవుడు నీ మానసిక పరిస్థితులను చూచుచున్నవాడు. మానసిక వ్యాధులను ఆయన బాగు చేసే దేవుడు. ఈ లోకములో ఉన్న వైద్యులు బహిరంగంగా కనపడేటటువంటి వ్యాధిని మాత్రమే నయం చేయగలరు, కానీ అంతర్గతంగా బాధపడుతున్న, మానసిక వేదన అనుభవిస్తున్న నిన్ను నా దేవుడు బాగు చేయబోతున్నాడు. ధైర్యం కలిగి ఉండు సహోదరుడా, దుఃఖపడకున్న సహోదరి, నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ వ్యాధిని బాగు చేస్తాడు. గుండెను బాగు చేసే దేవుడు. ఆమేన్.